మేడారం జాతరని వైభవంగా నిర్వహిస్తామన్నారు మంత్రి సీతక్క. గతంలో కేసీఆర్ మేడారం రాజన్న ఆలయాల్ని పట్టించుకోలేదని సీతక్క విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి ఆలయాల్ని అభివృద్ధి చేస్తుందన్నారు. అంతకుముందు వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామి వారిని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ దర్శించుకున్నారు. మరి గత ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడే వారి పెళ్ళయిందని చెప్పిండ్రు, కానీ ఏటా 100 కోట్లు కేటాయిస్తామన్నారు. కానీ ఎందుకో వాళ్ళు విస్మరించిన సాక్షాత్ వేములవాడ రాజన్నలు కానీ అక్కడ కానీ ఈరోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మరి ఆది సీనన్న గారు, వీరంతా కలిసి ఇక్కడటువంటి మరి మంత్రులు మన శ్రీధర్ బాబు గారు, మరి అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, అదేవిధంగా అడ్లూరు లక్ష్మణ్ గారు, ముఖ్యంగా ప్రధాన భూమిక మరి మొదటి నుంచి భుజాన వేసుకున్న మా సీనన్న గారి ఆధ్వర్యంలో వేములవాడ రాజన్న గుడి ఇంత బాగా అవుతుందంటే మేమందరం సంతోషపడ్డాం. ఎందుకంటే మా గుడి ఎంతైతే మేము అంటే భక్తి ఉంటుందో అక్కడికంటే ముందు ఇక్కడికి వచ్చి మొక్కులు చెల్లించుకొని మేము అక్కడికి పోతాం. మా తల్లిదండ్రులు కానీ మా ఊర్లో కానీ అందరూ మాస్ పబ్లిక్ అత్యధికంగా వచ్చారు. కాబట్టి సౌకర్యాలు అనేది కల్పించాల్సిన బాధ్యత ఉంది. మన సీఎం రేవంత్ రెడ్డి గారు సాధారణ భక్తుల యొక్క మనోభావాలను గుర్తుపెట్టుకొని మరి ఇంత గొప్ప కార్యక్రమానికి వారు శ్రీకారం చుట్టినందుకు